అయిపోతాయింది. అంటే అమ్మ విశ్వ విగ్రహ అన్నారు. విశ్వం అంతా అమ్మాయి. ఇప్పుడు విశ్వం అంతా ఎక్కడుంది? అగ్నిహోత్రంలో ఉంది. తన శక్తి కూడా అందులో ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన తర్వాత అన్నాడు, లోక సంహార రసికే కాళికే భద్రకాళికే కాళికే భద్రకాళికే సంవిద్వన్నే సముద్భవ ప్రజానాం రక్షణార్థాయ సంవిద్వన్నే సముద్భవ అన్నట. అంతే హోమం చేయటం నెయ్య. విశ్వసుందరి విశ్వాత్మే విశ్వరూప ఏక భావనే పదే జగదానందదాయనే జగతాం రక్షణార్థాయ సంవిద్వన్నే సముద్భవ సంవిద్వన్నే సముద్భవ పరాంబికాయే నమః అని మళ్ళీ నెయ్యి తీసేసాక బండాద్యై తారకాద్యైస్తు పీడితానాం సతాముదే ఈశే పరమేశాని సంవిద్వన్నే సముద్భవ లలితే పరమేశాని సంవిద్వన్నే సముద్భవ అని మళ్ళీ నెయ్యిని హోమం చేశాడు. ఇలా అమ్మవారిని హోమం చేస్తూ చేస్తూ అమ్మవారిని గుణకీర్తన చేస్తూ మొత్తం సముద్రం అంతా తీసేసుకున్నట్ట. పూర్ణాహుతి సముద్రం నుంచి ఎత్తేసేటాడు మహానుభావుడు. పూర్ణాహుతి ఇంత పట్టు వస్త్రాలు పెట్టుకుని వేస్తాం కదా, ఆ సముద్రాన్ని అంతని ఈ సుక్షవాలు పెట్టుకున్నట్టండి. ఎలా మూసేటంటారండి ఈ మేఘాలు సుక్షవాలు. ఆయనకి సాధ్యం కానీ ఏముంది, తలగంటగా పోతుంది, తేలిక అయిపోయింది సముద్రం. అంతే జగదాధారిణి నిత్య తృప్త రసికే అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. పవిత్ర వేద సన్నుతామశేష మంత్ర శేఖర గుణత్రయీ విరాజమాన మూర్తి విరాజితాం త్రినేత్ర చిత్ర విక్షయ ప్రబద్ధలోక వైఖరిం ఖనిత్రమంహసాంవనే భజామి లోకమాతరం పరాంబికాయై నమః అని మొత్తం సముద్రాన్ని అందరూ వేసేశాడు. ఇట్లాంటి కోటి బ్రహ్మాండాన్ని వ్యాపించిన మంటలు చెలరేగడం. దీన్ని మహాయాగము అన్నారు. మామూలుగా మనం చేసే యాగాలను మాత్రమే అనాలి. మహాయాగక్రమారాధ్య మహాతర్పణ తర్పిత మహాయాగక్రమారాధ్య మహాయాగం. సృష్టిలో ఇటువంటి యాగం ఎప్పుడూ జరగలేదు, ఘంటాసుడి కోసం జరిగింది కనుక అటువంటి హోమం చేసిన తర్వాత ఆయన నిష్ఠగా ధ్యానంలో కూర్చున్నట్టు. అప్పుడు ఆ వన్ని కొండల్లోంచి పెద్ద తేజస్సు బయటకు వచ్చింటుంది. సముద్భూతం మహత్తేజం వన్నికొండా సముద్భవం సమస్త విశ్వవ్యాపకం సమస్త విశ్వాన్ని వ్యాపించినటువంటి గొప్ప తేజోమండలం పైకి వచ్చింటుంది. ఈయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు సృష్టిలో. ఆ తేజోమండలం నుంచి అది ఎవరు చూడకూడదు, ఈయన మాత్రం చూస్తే తట్టుకోవాలి. అమ్మవారి ఆవిర్భావం ఎవరు చూస్తారండి? ఆవిడ పుట్టిన తర్వాత చూడొచ్చు, కానీ పుట్టక మూలం ఎవరు చూడలేరు. అప్పుడు అంతటి మహద్భుతమైన మహాతీర్యంలో తన్మధ్యే బిందు రూపేణ మహాదేవి సముద్భవ ఆ అంతటి గొప్ప తేజోమండలంలో బిందువుగా ఆ తల్లి అవతరించింది కనుక బిందు త్రికోణ వసుకోణ దశారయమ్మ అమ్మ బిందు రూపము అన్నారు. ఇక్కడ బిందువు అన్నారు. అంతటి తేజోమండలంలో చిన్న అగరత్తు పుల్లంత కణిక వచ్చింది. అదిట క్రమక్రమంగా చక్రాకారం మహదభూత్. ఆ బిందువుట త్రికోణంగా మారింట, ఆ త్రికోణము చక్రంగా మారిందట, ఆ చక్రం ఇలా 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 మారిందట. మీరు చెరువు దగ్గర గడ్డ వేయండి, చిన్న బిందువు ముందు వస్తుంది, ఇలా కెరటం అలా వస్తూనే ఉంటాయి. అలా బిందువు పుట్టి అమ్మ త్రికోణంగా మారి ఒక చక్రం అలా నవచక్ర పరిమితమైన చక్రాలు రాగా ఆ మధ్యలోంచి ఆ తల్లి దేవత ఆకారంలో ప్రత్యక్షమైంది. తన్మధ్యే యా సముద్భూత సా లలిత ధ్రువ. ఆ మధ్య లలితా పరాపట దివ్య తేజొప్పొందించుడు ఆవిరిపోయింది. ఎలా ఉందయ్యా? బ్రహ్మ విష్ణు శివాత్మిక కోటి కందర్ప లావణ్య కోటి సూర్య సమజ్యుతి. ఆ తల్లి ఎలా ఉందండి? ఆ తేజస్సు కోటి కందర్ప లావణ్య, కోట్ల మన్మథులను పిండి చేసి మళ్ళీ మనిషిగా తయారు చేస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ దేహము, అంత అందంగా ఉంటుందన్నమాట. కోటి సూర్య సమజ్యుతి
కోట్ల సూర్యుల కాంతులు ఒక చోట పెడితే ఎలా ఉంటుంది? అలా ఉంది అమ్మ. తన్మధ్యే చక్రాకారం మహద్భుతం. ఆ చక్రం నుంచి అమ్మ తేజోమండలం పైకి ఆవిర్భవించింది. ఆ తేజోమండలం ఆవిర్భవించి బయటకు వస్తున్న సమయంలో అమ్మ ఒక్కటి బయటికి రాదు కనుక అమ్మ శిఖర దగ్గర నుంచి ముందు బయటికి రావడం మొదలెట్టింది. ముఖం బయటకు వచ్చింది. వెంటనే ఎవరెవరినైతే అందులో వేసేసారో, ఇంకా కొబ్బరికాయ ఉందా? కొబ్బరికాయ కొట్టి హార్ట్ ఇవ్వండి. ఇప్పుడు శ్రీ లలితా సహస్రనామాలు ఒక 20-34 నామాలు చదువుతాం మనం. అందులో సమిష్టిగా చదువుతాం. అమ్మ బయటకు వస్తుంది. ఆ చదివే ముందు కోటి యోగిని సహస్రగణాలు వచ్చేసాయి. వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చేసారు. సమస్త దేవతలు పుట్టేశారు. మొత్తం 14 లోకాలు పుట్టేశాయి. ఈ 14 లోకాలు పుడితే అమ్మకి జగదా తల్లి సామ్రాజ్య పట్టాభిపుత్రాలు కదా, మహాచక్రవర్తి కదా. చక్రవర్తి ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడు. వాడి ముందు శైలు స్వామి ఇలారండి, ఇలారండి, ఇలారండి. రెడ్కార్పుట్ హోదా. అమ్మవారు తేజం బయటకు వచ్చింది. అంతే, మొత్తం అగ్నిహోత్ర శక్తులని బయటకు వచ్చేసారు. అందరూ పుట్టేశారు. కోటి యోగని దేవతలు ఈ పక్క వచ్చేసారు. వసిన్యాది వాగ్దేవతలు వచ్చారు. అప్పుడు స్తోత్రం చేస్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను శాస్త్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాసాఢ్య తులధాకారాంకుశోత్తర మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయిక విజాన ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధ కురివిందమణి శ్రేణి కణకోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజత అళిగస్థల శోభిత ముఖ చంద్ర కళంకాహ మృగనామ విశేషక వదరస్వర మాంగళ్య గృహతోరణ చిలిక వక్త లక్ష్మీ పరివాహ చలమీ నాభలోచన నవచంపక పుష్పాహ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ పాసుర కదంబ మందిరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీ భూత తపనోడపు మండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోరుభూ నవవిద్ర శ్రీ న్యక్కార ద్రచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజల కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర నిర్సవలాభ మాధుర్య వినిర్భక్షి మందస్ఫుత ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధ ప్రసక్త కురివిందమణి శ్రేణి కణకోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజిత అళిగస్థల శోభిత ముఖ చంద్ర కళంకాహ మృగనామ విశేషక వదనస్వర మాంగళ్య గృహతోరణ చిలిక వక్తలక్ష్మీ పరివాహ చలమీ నాగలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర కదంబ మందిరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీ భూత తపను అడుగుమండల పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ నవవిద్ర శ్రీ న్యక్కార రక్షద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజల కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర నిజసంలాప మాధుర్య వినిర్భక్షి మందస్ఫుత ప్రభాపూర మధ్యకామేశ మానస అనాగరిత సాదృశ్య శుభశ్రీ విరాజిత కామేశ పద్మాంగళ్య సూత్ర శోభిత కంధర. కొబ్బరికాయ కొట్టి కుమారి గారి భక్తికి వాళ్ళ లలితాదేవి ఇంట్లో ఆవిర్భవించిందండి. కొబ్బరికాయ నైవేద్యం పెట్టారు కదా. ఆ తల్లి బయటకు వచ్చింది. అందరి కేసుకి ఎంతో మందస్పతంతో చూసిందట. మందస్పతం చేసి పరమశివుడు పక్కనే ఉన్నాడు. మజ్జత్ కామేశ మానస నిజారుణ ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఆయన హృదయం ఉప్పొంగిపోయింది స్వామివారు. ఆ తల్లిని శ్రీమాత అన్నారు. ఆ తల్లి పుట్టిన తర్వాత లోకానికి వెలుగులు వచ్చేటండి. శ్రీనాం మాత కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. అనేక కోట్ల లక్ష్ముడికి ఆ తల్లి కోట్ల లక్ష్ముడు ఎందుకు ఆవిడ కంటి చూపు ముందు కూడా పడిపోయాక.
కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత. కోట్ల కమలలు, కోట్ల లక్ష్ములు ఆ తల్లి కంటి కాంతి ముందు ఎందుకు పనికిరాటండి. అంతటి శ్రీకి మాత కనుక, శ్రీనాం మాత కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. అంతేకాదు, శ్రీ అంటే విషము అర్థంట. శ్రియం కంఠే కంఠే శంకరస్య కంఠే యా మాతి అత సా శ్రీమాత అన్నారు. పరమేశ్వరుడు యొక్క విషం మిగుతుంటే లోపలికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉంచుని ఇక్కడ ఆపుడు చేసింది కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. అంతేకాదుట, ఎవరి సంపదలైనా కొలవచ్చుట. సుబ్రహ్మణ్యం గారు 10 లక్షలు సంపాదించారండి, వాళ్ళు 20 లక్షలు 50 లక్షలు 1 కోటి ఇస్తాడు. ఇలా లిమిటేషన్ అంట. ఎవరి సంపద అయినా కొన్ని మిలియన్లు సంపద. అమ్మవారి సంపద అంట ఎంత సంపద ఉందో ఎవరు లెక్క పెట్టలేక. అందుకని ఎవరి సంపద అయినా ఆ తల్లి కొలిచేస్తుంట. ఆ తల్లిని సంపద ఎవరూ కొలవలేరు కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. అంతేకాదు, శ్రీ అంటే 3 వేదములు అర్థంట. 3 వేదాల్ని వ్యాస రూపంగా విభజించి లోకానికి పంచిపెట్టింది కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. అంతేకాదట, స అంటే సృష్టివాచకం, రా అంటే పోషణవాచకం, ఈ అంటే లయవాచకం, శ్రీ 3 ఉన్నాయి అందులో. ఈ 3 సృష్టిస్థితి లయాలకు మూల కారణం కనుక ఆ తల్లిని ఆ సృష్టిస్థితి లయాలకి ఈ తల్లి అధిపురాలు కనుక ఆ తల్లిని శ్రీమాత. అంతేకాదుట, శ్రీ అంటే అమృతా శ్రీ అన్నారు. ఈ అమృత శక్తి అయితే ఉందో మొత్తం ప్రపంచమంతా ఉచ్చోదన చేసేటువంటి మహా చైతన్య చికిత్సం చేసేటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉందో ఆ తత్వాన్ని శ్రీ అంటారట. ఆ తత్వాన్ని కూడా ఈ తల్లి అదుపురాలు కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. ఇలా మహానుభావుడు భాస్కరాచార్య గారు చెప్పిన అర్థాలు నేను సొంతంగా చెప్పిన మాట ఒక్కడు కాదు అండి, అంతా మహానుభావుడు భాస్కరాచార్య గారు చెప్పిన. అందుకనట ఆ తల్లి శ్రీమాత అయిందట. అంతేకాదట, శ్రీమాయో భావ శ్రీమాత అన్నారు. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఒక్క శ్రీలోనే సరస్వతి ఉందిట, లక్ష్మి ఉందిట, పార్వతి ఉందిట. కనుక శ్రీనాం వాణి లక్ష్మీ పార్వతీనాం యా ఆదిపోత ముగురమ్మల మూలపుటమ్మ కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. శ్రీ అంటేనే 3 ఉన్నారు. ఇంకో అర్థం ఇదేమిటి అంటే, శ్రీ అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి. శ్రీ మాయోహో లక్ష్మి యొక్కయు సరస్వతి యొక్కయు ఏ తత్వం అయితే ఉందో ఆ తత్వం ఎవరిగా అమ్మవారే, అమ్మవారిలోంచే వచ్చారు కనుక ఆ తల్లిని శ్రీమాత అన్నారు. అటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞ కాబోతోంది. ఎప్పుడు సంవాదం ఎక్కబోతోంది. ఈ శ్రీమాత సృష్టి కార్యం అయితే శ్రీ మహారాజ్ఞ పోషణ కార్యం. అది సృష్టి అయితే ఇది స్థితి. శ్రీమ సింహాసనేశ్వరి ఇది లయకర్తృత్వం. కనుక మొదటి 3 నామాలు సృష్టికి స్థితికి లయానికి సంకేతాలు. మహారాజ్ఞ ఎప్పుడవుతుంది? నలుగురిని పోషించినప్పుడు అవుతుంది, నలుగురిని పరిపాలించినప్పుడు అవుతుంది. మామూలు వాళ్ళని రాజ్ఞి అనాలి, మన దేశంలో ఉన్న వాళ్ళని ఏమైనా రాజ్ఞి అనాలి, మహారాజ్ఞి అనకూడదు. ఈ మహత్శబ్దం మన లోకంలో ఎవరికి వాడకూడదు. వాడు మహాపండితుడు అండి అంటారు. పండితుడు అంటే చాలు, మహాపండితుడు అనక్కర్లేదు. లక్ష్మి మన లోకంలో, వైకుంఠంలో మహాలక్ష్మి, బ్రహ్మాండం మాత్రం మహాలక్ష్మి. గౌరీ శివుడు ఇక్కడ, ఈశ్వరుడు ఇక్కడ. ఈ బ్రహ్మాండం అవతల మహాదేవుడు, ఆ బ్రహ్మాండానికి అవతల మహాదేవుడు. కనుక మహత్సత్వం చేరితే వాళ్ళెవరు? మన భూలోకంలో ఉన్నవాళ్ళు కాదు. కనుక లక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు, మహాలక్ష్మి వేరు. ఆ తల్లి శ్రీమాత అంటే ముగురమ్మలకు మూలపుటమ్మ. అక్కడి నుంచి గోలోకంలో మణితీపులో ఉన్న తల్లి సాక్షాత్తు ఆవిర్భవించింది కనుక ఆ తల్లిని శ్రీమాత. ఆ తల్లి మహారాజ్ఞీ స్వరూపంగా ధరించారు. మహారాజు ఎవడో ఆయన భార్య. ఎవరంటే మహారాజు? ఈవిడే ఆత్మానం ద్విధీ కృత్య శివ యతి స్మృతో. తనకు తాను 2గా వారింటండి. పక్కన భర్తను కూర్చోబెట్టుకుంట తాను భారీగా. మహాదేవుడు ఈమె, మహాదేవి ఈమె. ద్వంద్వము కానీ అద్వంద్వం. పైకి కనిపిస్తే ద్వంద్వము కానీ అద్వైతం, కానీ ద్వైతంగా మారింది. 2 ఒకటికి చేరుకోవాలి మనం.
ఒకటిని రెండుగా భావన చేస్తున్నాం. కానీ ఎప్పటికైనా రెండు విడిచిపెట్టి ఒకటి చేరుకోవాలి. మనం ద్వైతాన్ని విడిచిపెట్టి అద్వైతాన్ని చేరుకోవాలి. కానీ ద్వైతం తప్పుని కాదు, ఈ ద్వైతంతో అద్వైతాన్ని చేరుకోవాలి. మనం ద్వైతం లేకుండా అద్వైతం మనం వెళ్ళలేం. మహామహా యోగీశ్వరులు వెళ్తారు, మనం వెళ్ళలేం. కనుక మహారాజ్ఞీతత్వం అంటే ఏమిటి అంటే అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యది. అమ్మవారిని ఎవరు ఉపాసన చేస్తారట వాళ్ళ తర్వాత జన్మల్లోట ఆరక్తాభాం త్రినేత్రాం అరుణిమ వదనాం రత్నచాటంకరమ్యాం హస్తాం భోజైస్స పాసాం కుశ మదనధనుస్సాయిగైరిస్ఫరింతిం ఆపీనోత్తంగ వక్షోరః కలదృఢత్తారహారోజ్జులాన్ ధ్యాయేత్ పద్మాసనస్థాం అరుణిమ వసనాం ఈశ్వరీం ఈశ్వరాణాం. సమస్త ఈశ్వరుడికి అందరు ప్రభువులకి ప్రభురాలి తల్లి. అష్టాదశ మహా సమ్రాట్ భోక్త అక్కడే వస్తుంది కూడా. 18 దీపాలకి రాణి అవుతుంట, రాజు అవుతాడట మరు జన్మలో. అమ్మవారి ఉపాసన ఎక్కడికి పోదు. ఈ జన్మలో చేసిన పూజలు మళ్ళీ వచ్చే జన్మలో కంటిన్యూ అవుతాయి. ఇంకెవరికి ఏది లాభం లేదు. ఒక్క అమ్మవారి ఉపాసన మాత్రమే. ఇది యోగాభ్యాసం. యోగాభ్యాసం చేస్తే చచ్చిపోతే నెక్స్ట్ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఈయనకి సడన్గా ఎందుకు వచ్చింది శివపాలి మహారాజుకి? క్రితం జన్మలో ఆయన మహాయోగి కనుక 14 ఏళ్ళు వచ్చిన తర్వాత గురువు గారు వచ్చి పోటు పొడిచాడు, మళ్ళీ యోగం వచ్చింది కనుక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ పేట్ డౌన్ అంటారు. ఇక్కడి నుంచి పోరాడికి మనం ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ మొదట్లో స్టార్ట్ అవుతుంది పే. అక్కడ దాకా ఏ పే తీసుకున్నాడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ పే ప్రొటెక్షన్ అంటారు. అలాగా యోగాభ్యాసం చేసిన వాట ఆ పే ప్రొటెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంక ఏ భక్తుడికి లాభం లేదు. కానీ అమ్మవారి భక్తుడికి మాత్రం అంట ఈ జన్మలో చేసిందంతా కూడా వచ్చే జన్మకు మళ్ళీ కలుగుతుంది. అక్కడి నుంచి బేస్మెంట్ వెళ్తుంది. కనుక ఆ తల్లి మహారాజ్ఞి అన్నారు. శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనం అన్నారు. దేవుడి సింహాసనం అంటే సింహాసనం కాదు. ఇది చాలా తప్పు అర్థం చేసుకుంటారు అంతా కూడా. సింహమే ఆసనంగా కలిగింది. అమ్మ సింహవాహనం కదండి, కనుక సింహాసనేశ్వరి అన్నారండి. చాలా తప్పుడు మాట. ఇది ఏమిటంటారు? ఆసన సింహము. సింహశబ్దానికి శ్రేష్టత్వం అర్థం, శ్రేష్టము అర్థం. ఆసనానాం శ్రేష్ఠ సింహాసనం అని సంస్కృత వ్యాకరణం తెలిసిన వాడు తెలుస్తుంది విషయం. ఆసనానాం శ్రేష్ఠ, శ్రేష్టం సింహాసనం అంటే ఆసన శ్రేష్టము అర్థం. అప్పుడు సింహశబ్దం ముందుకు వస్తుంది. అంతేకాదు సింహమే ఆసనంగా కలిది కాదు. శ్రేష్టమైన ఆసనం ఎప్పుడు వస్తుందండి? మొత్తం ప్రపంచంలో ఏ ఆసనాలు శ్రేష్టం కాకూడదు, ఈ ఒక్క ఆసనం మాత్రమే శ్రేష్టం కావాలంటే అర్థం ఏమిటి? త్రిలోకాధిపత్యం వహించాలి. ఆ కుర్చీ 14 లోకాలకి ప్రభు అవ్వాలి. అఖిలాంటి బ్రహ్మాండానికి నాయకురాలు అవ్వాలి. అటువంటి ఆసనం ఎక్కింది ఆ తల్లి. అటువంటి ఆసనం ప్రపంచంలో ఇద్దరే ఎక్కగలరు. ఎవరయ్యా? మహాదేవుడు, మహాదేవి. కనుక ఆ తల్లి శ్రీమత్ సింహాసనేశ్వరి. మామూలు సింహాసనం కాదు, మనం వాడుకునే మామూలు సింహాసనం. ఆయన ఎవడో బంగారు సింహాసనం చేయించుకున్నాడు, వీళ్ళు చేయలేక కూర్చున్నాడు. బంగారం ఏం చేసో తిరిగి పాపం. అలాగా శ్రీమత్ సింహాసనే శ్రీమంతమైన సింహాసనం. శ్రీమంతం అంటే మొత్తం అఖిలాంటి కోటి బ్రహ్మాండాల యొక్క సారము, సంపద ఈ సింహాసనం అనుకుంటే దాని మీద కూర్చుంటుంది ఈ తల్లి. అన్ని భోగభాగ్యాలు ఆ తల్లి కాళ్ళ కింద ఉన్నాయి, ఆ తల్లి పుష్టం కింద ఉన్నాయి, ఆ తల్లి పీఠం కింద ఉన్నాయి. ఆ పీఠం మీద కూర్చుంది ఆ తల్లి. అంటే సకల భోగభాగ్యాలు సింహాసనం అనుకుంటే, అఖిలాంటి బ్రహ్మాండాలు ఒక ఆసనం అనుకుంటే ఆసనం మీద కూర్చొని హక్కు ఎవరికి? ఈ తల్లికి ఒక్కటే ఉంది. ఎవరు ఆసనం ఎక్కలేరు. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇంకో అర్థం, సమస్తం లయం చేయగల సామర్థ్యం ఆ తల్లికే ఉంది. సింహశబ్దానికి హింసార్థం కూడా ఉంది. అందరినీ హింసపడుతుంది, అందరినీ లయం చేస్తుంది, మళ్ళీ పుట్టిస్తుంది. ఇంతమంది దేవతా కోటిని అగ్నిహోత్రులు హోమం చేయించింది, మళ్ళీ పుట్టించింది. అందుకనే దేవ కార్య సముద్యత. అవునా? అక్కడ 2-3 నామం చిదగ్నికొండ సంభూత, చిదగ్నికొండ సంభూత. చిత్తు, చిత అంటే పెద్ద అగ్నిహోత్రం. ఆ చిత్తుని అగ్నిహం, చిత్త అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మతత్వం, నిర్గుణ బ్రహ్మతత్వం. ఆ నిర్గుణ బ్రహ్మతత్వం చిత్తుని అగ్ని నుంచి ఆ తల్లి సముద్భవించింది. సముద్భవించింది పుట్టింది అర్థం చెప్పకూడదు. పుట్టింది అంటే వాడికి చావు ఉంటుంది. ఈ తల్లికి చావు లేదు, ఈ తల్లి పుట్టలేదు. ఇప్పుడు పుట్టిందంటే ఈ తల్లి పుట్టలేదు అర్థం వస్తుంది. ఆ తల్లి ఎప్పుడూ ఉంది. ఎప్పుడు ఉన్నవాడికి పుట్టుక ఒకటి, చావు ఒకటి. కనుక
ఏమని చెప్పాలి? చిదగ్రగుండ సంభూత అంటే అర్థం చెప్పాలి, పుట్టింది అర్థం చెప్పకూడదు, ఆవిర్భూతురాలయ్యింది అని చెప్పాలి.